తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. దుర్గ గారు, సీతారాములు వనవాసం చేసినప్పుడు అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్తారు కదండి. అప్పుడు అనసూయాదేవి సీతాదేవికి చాలా హితబోధ చేశారంట, చాలా కానుకలు ఇచ్చారంట. వాటి వివరాలు చెప్తారా? అత్రి అనసూయ చాలా గొప్ప తపస్సంపన్నులు, చక్కటి అన్యోన్యానికి ప్రతీకలుగా ఉండే దంపతులు. వారు తపశ్శక్తి మూలాన అనేక దివ్యాస్త్రాలు కలిగిన వారు. అటువంటి అత్రి అనసూయ ఆశ్రమానికి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వెళ్తారు. రాముల వారికి వారు విష్ణుమూర్తి అని తెలుసు కాబట్టి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాక సీతాదేవిని అనసూయాదేవి చక్కగా చిన్నపిల్ల పక్కన కూర్చోబెట్టి ముచ్చటగా అడుగుతుంది. అమ్మా సీత, నిన్ను వీరశుల్కగా ప్రకటించారట కదా, నీ వివాహం ఎలా జరిగిందో ఆ విషయం చెప్పు అంటే సీతాదేవి సిగ్గుపడుతూ ముచ్చటగా నెమ్మదిగా అనసూయతోటి ఆవిడ జనకుడు తన్ని వీరశుల్కగా ప్రకటించడము, తన పుట్టుక, రాములు వారు శివధనస్సు ఎక్కుపెట్టడము, శివధనస్సు ఎక్కుపెట్టాక వెంటనే వివాహం జరగలేదేంటి అని అనసూయ అడిగినప్పుడు రాములు వారు దశరథ మహారాజు వచ్చి నిర్ణయించిన కన్యనే వివాహం చేసుకుంటాను అన్నారు కాబట్టి దశరథ మహారాజు వచ్చాక ఆయన అనుమతితో పెళ్లి జరిగింది అంటే అది రాముడంటే అని అనసూయ అనుకుంటుంది. అలా పెళ్లి విశేషాలు అవి అడుగుతూ ఎంతో ముచ్చటగా చక్కగా సీతాదేవి గురించి అడిగి తెలుసుకుంటున్న అనసూయాదేవి అనేక పతివ్రత విషయాలు, ధర్మాలు సీతాదేవికి చెప్తూ ఉంటుంది. సీతాదేవి, అవును మాత, మా అమ్మగారు చెప్పారు కొన్ని పతివ్రత లక్షణాలు, మా అత్తగారు కూడా చెప్పారు, మీరు చెప్పినవన్నీ కూడా తప్పకుండా నేను ఆచరిస్తానమ్మా. రాముల వారికి పతివ్రత శిరోమణిగా పతివ్రత ధర్మాన్ని నేను పాటిస్తాను అని చెబుతూ అనేక విషయాలను తెలుసుకున్నాక సీతాదేవిని చూసి పసిపిల్ల, సౌందర్య రాశి, గుణవతి, వినయవతి అనసూయాదేవి ముచ్చటగా రాములు వారు వాళ్ళు బయలుదేరుతుంటే పసుపు, కుంకుమ, దివ్య పుష్పాలు, అంగరాగాలు అంటే చాలా లేపనాలు, చక్కటి చీర. ఆ చీర ఏంటంటే దానికి నలిగిపోవడం కానీ ఉతకకపోయిన వాసన రావడం కానీ రాని దివ్యమైన వస్త్రాన్ని అంటే చీరని ఆవిడ సీతాదేవికి బహుమతిగా అంగరాగాలన్నీ ఇస్తుంది. అంగరాగాలంటే అంటే ఏంటంటే అవి మంత్రించిన వస్త్రాలు. వాటిని ఉతకకపోయినా ఏమీ అవ్వదు, అవి కట్టుకున్నప్పుడు ఎవరు కూడా వాళ్ళని ముట్టుకోలేరు. అటువంటి గొప్ప చీరల్ని ఆవిడ అంగరాగాలుగా సీతాదేవి ధరించినప్పుడు ఇక్కడ మనము సీతాదేవికి రావణాసురుడు ఒక సంవత్సరము అక్కడ రంకలో ఉన్నప్పుడు సీతాదేవి ఈ వలకలు ధరించడం మూలాన రావణాసురుడు కనీసం ముట్టుకోడు అనే విషయాన్ని లక్ష్మణుడు చెప్తారు. రాముడు సీతాదేవిని ఎత్తుకు వెళ్ళాడు, రావణాసురుడు చెరలో ఉంది అని భయపడుతున్నప్పుడు, అన్నయ్య ఎందుకు కంగారు పడుతున్నావు, బాధపడుతున్నావు, వదిన దగ్గర అంగరాగాలు ఉన్నాయి కదా అంటాడు. అంటే అనసూయాదేవి మహాపతివ్రత కాబట్టి రాబోయే రోజుల్లో ఈవిడికి ఏదైనా కష్టం వస్తే ఇటువంటి దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన పుష్పాలు ఆవిడ దగ్గర ఉండాలి అని చెప్పి ఆ లేపనాలు అవన్నీ కూడా సీతాదేవికి ఇచ్చారు అని మనం అనుకోవాలి. ముందు జాగ్రత్త. అటువంటి అంతటి పతివ్రత శిరోమణి మన అనసూయ తల్లి. ఆవిడ సీతాదేవిని చూసి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడిపోయి అనేక విషయాలు ఆవిడకి చెప్పడం, బోధించడం అవన్నీ కూడా మనం ముచ్చటగా ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం అనేది చాలా రమ్యంగా వర్ణిస్తారు వాల్మీకి. చాలా చక్కటి విషయం అండి. ఆ రోజుల్లో కూడా గృహస్థాశ్రమంలో ఎవరైనా ఒక స్త్రీ వచ్చిందంటే వాళ్ళకి పసుపు, కుంకుమ, బట్టలు ఈ రోజు వరకు కూడా అలానే జరుగుతుంది. మన సనాతన ధర్మంలో ఒక భాగం. ఇంటికి ఒక ముత్తైదు వస్తే వాళ్ళకి పసుపు కుంకంతో పూలతోటి వాళ్ళకి ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి పంపడం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం పాటిస్తున్న ఆచారం. ఆ రోజుల్లో అంటే దివ్య వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇవ్వగలిగిన శక్తి అనుసారం ఇవ్వగలిగింది ఇస్తున్నాము.